ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. జగమంత చాటరా నా తల్లి తెలుగని, భువి దిగిన స్వర్గమే మననీల అన్న, విశ్వభాషల కన్న తెలుగు భాషే మిన్న, ఎల్లలెరుగక తెలుగు తేనియలొలికించునని, ఎక్కడున్నా తెలుగు వెలుగులు విరబూసునని అంటూ తెలుగు వారిని, తెలుగు భాషను కీర్తించాడు కవి. అలాంటి తెలుగు ప్రశస్తిని మీ ముందు ఆవిష్కరిస్తోంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. పదును అంటే కత్తికి ఉండే వాడి. మరి పదునుకు మరో అర్థం? ఏ అదును, బి విత్తనం, సి తడి, డి పొద. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అదును అయితే ఏ, విత్తనం అయితే బి, తడి అయితే సి, పొద అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. పదును అంటే కత్తికి ఉండే వాడి. మరి పదునుకు మరో అర్థం? ఏ అదును, బి విత్తనం, సి తడి, డి పొద. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అదును అయితే ఏ, విత్తనం అయితే బి, తడి అయితే సి, పొద అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. కవిత్వంలో ప్రయోగాలు చేసిన కవి ఆరుద్ర. పదాలు, ప్రాసలు, ప్రతీకలతో ఆటలాడుకున్నారు. అలానే సినిమా పాటల్లో కూడా ఆరుద్ర శబ్దాలతో చమత్కారాలు సృష్టించారు. లేత మనసులు చిత్రంలో పిల్లలు దేవుడు చల్లనివారే పాటను తనదైన ప్రత్యేక ముద్రతో రాశా భూమిపై వలసిన పుణ్యమూర్తులుగా వర్ణిస్తూ పాటను ముగించారు ఆరుద్ర. ఈ పాట సాధారణ భాషలో చిన్నారులు పెద్దలు నేర్చుకోవాల్సిన ఎన్నో సత్యాలను మనకు నేర్పుతోంది. మనందరిలో భాషా చైతన్యాన్ని కలిగించి ఆ దిశగా అడుగులు వేయమని చెప్పే ఓ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆమెకు తెలుగు సాహిత్యమంటే ఎనలేని అభిమానం. మాతృభాషే ఆమెకు శ్వాస. మన కవుల రచనలకు ఆమె ప్రచారకర్తగా పనిచేస్తుంది. ఆమె మన సంస్కృతి సంప్రదాయాలను అమితంగా ప్రేమిస్తుంది, ఆచరిస్తుంది. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఎన్నో వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తుంది ఆమె. ప్రవాస తెలుగు పిల్లలకు మన భాష మధురిమల్ని చవిచూపిస్తోంది. వెరసి ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా మన సంగీత సాహిత్యాలపై అందరిలో అవగాహన కలిగిస్తోంది ఇంగువ మాధురి. తెలుగు సాహిత్యంలో ఎన్ని విభిన్నమైన శాఖలున్నాయో నేను రేడియో ద్వారా పరిచయం చేస్తున్నాను. ఒక్కొక్క స్థాయి శ్రోతకి ఒక్కొక్క స్థాయి సాహిత్యాన్ని అందించి ప్రతి వాళ్ళకి తెలుగు సాహిత్యం మీద ప్రేమ కలగాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి తెలుగు సాహిత్యం ఇవాళ ఎక్కడుందో అక్కడ ఆగిపోకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఇంగువ మాధురి స్వస్థలం హైదరాబాద్. తనకు చిన్నతనం నుంచే మన భాషపై ఎంతో అభిమానం ఉన్నందున MA తెలుగు సాహిత్యం చదువుకున్నారు. వృత్తిరీత్యా ఆకాశవాణిలో దాదాపు 12 సంవత్సరాలు పనిచేశారు. వ్యాఖ్యాతగా, రచయితగా, నటిగా తన అమూల్యమైన సేవలను ఆకాశవాణి ద్వారా శ్రోతలకు అందించారు. మాధురి వివాహమనంతరం తన భర్త వృత్తిరీత్యా విదేశాలకు వెళ్లిపోయింది. అక్కడ కూడా తన భాషాభిమానాన్ని వదలకుండా తెలుగు పలుకులు పేరిట అక్కడి తెలుగు చిన్నారులకు మన మాతృభాషను నేర్పింది. ఇలా ఏ దేశానికి, ఏ ప్రాంతానికి వెళ్లినా సరే అక్కడి మన పిల్లలకు మన భాషా పరిమళాలను పంచింది. నేను కెనడాలో 3 సంవత్సరాలు ఉన్నాను. ఉన్నప్పుడు తెలుగు భాష పట్ల చాలామంది ప్రవాస భారతీయులకి ఎంత ప్రేమ ఉందో నేను గమనించాను. అటువంటి వాళ్ళందరినీ చేరదీసి దాదాపు 10-12 పిల్లల్ని నేను చేరదీసి వాళ్ళ చేత చిన్న వేమన శతకాల్లో చిన్న పద్యాలు చెప్పించి తెలుగు పలుకు అనే ఒక చిన్న పాఠశాల లాంటిది అది. మన తెలుగు పిల్లలందరికీ ఏ దేశంలో ఉన్నా సరే తెలుగు సాహిత్యం వంటబట్టాలి అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం అది. మాధురి విదేశాల నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాక ఇక్కడ కూడా మన భాషా సాహిత్యాలకు ఎంతో కొంత సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ఆకాశవాణిలో పనిచేసిన అనుభవంతో తనే స్వయంగా వెబ్ రేడియోని స్థాపించింది. రేడియో మాధురి పేరిట మన శాస్త్రీయ సంగీతం, సాహిత్యాలకు దీనిలో పెద్దపీట వేస్తూ వీటితో పాటు మరెన్నో కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది మాధురి. తెలుగు సాహిత్యంలో బోల్డంత సంపద ఉంది.
చాలామందికి మన తెలుగు సాహిత్యంలో ఎంత సంపద ఉంది, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎంతమంది రచయితలు ఉన్నారు, ఇటువంటి విషయాల పట్ల అవగాహన లేదు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకుని తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు అందించాలి, శాస్త్రీయ సంగీతాన్ని భావితరాలకు అందించాలి. మనకింత సంపద ఉంది, ఆ సంపద వల్ల మన మానసిక వికాసం, సామాజిక వికాసం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతాయి. కేవలం తెలుగు సాహిత్యం వల్లనే ఇది సాధ్యమవుతుంది అని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే నేను రేడియో మాధురి అనే వెబ్ రేడియోని స్థాపించాను. రేడియో మాధురిలో మాధురితో పాటు 5 ఉన్నత చదువులు చదువుకున్నవారు కూడా వ్యాఖ్యాతలుగా పనిచేస్తున్నారు. వీరంతా మన భాషా సాహిత్యాలపై ఎంతో మమకారం ఉన్నవారే కనుక మాధురితో సహా అందరూ ఏ లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. అలాగే మాధురి భర్త సాంబశివరావు ఈ రేడియో మాధురికి సాంకేతిక పరంగా తన అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేను ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని సంగీత రూపంలో కూడా ఎలా చూడొచ్చు, ఎలా వినొచ్చు అనే కార్యక్రమాన్ని, వాగ్గేయకారుల వైభవాన్ని వారి కృతులు కీర్తన రూపంలో చెప్తూ వస్తున్నాను. ఒక్కొక్క అక్షరం గొప్పతనం మనం పాడుతూ ఉంటే కానీ తెలియదు. ముఖ్యంగా మనం అన్నమాచార్య సంకీర్తన తీసుకోవచ్చు. హిందోళ రాగంలో అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష తనువు నీవే దామోదరానా వనికియు నీవే కరుణానిధి వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష. మన తెలుగుని మర్చిపోకుండా తెలుగు సాహిత్యాన్ని సంగీత రూపంలో అందిస్తూ ఉంటే మన వంతు కృషి చేసిన వాళ్ళం అవుతాం భావితరాల వాళ్ళకి. మాధురి ప్రతి శనివారం హైదరాబాద్లోని ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడి పేద విద్యార్థులకు భోజన పొట్లాలతో పాటు వారికి వేమన, సుమతి శతకాలను కూడా అందిస్తోంది. జీతం కోసం అన్యభాష, జీవితం కోసం అమ్మ భాష. ఎందుకంటే మన వ్యక్తిత్వ వికాసం అనేది తెలుగు సాహిత్యం ద్వారానే సాధ్యం. మనం తెలుగు వాళ్ళై పుట్టడం నిజంగా గర్వకారణం. తెలుగు సాహిత్యం ద్వారా, తెలుగు మాట్లాడడం ద్వారా, రాయడం ద్వారా, చదవడం ద్వారా బోల్డంత వ్యక్తిత్వ వికాసాన్ని మనం సాధించవచ్చు. మనని మనం ప్రపంచానికి తెలియచేసుకోవడానికి ఆంగ్ల మాధ్యమం కొంతమేర ఉపయోగపడినా తెలుగు భాషే మన వ్యక్తిత్వాన్ని, మన వెన్నుపూసని నిలబెడుతుంది. మనకంటూ సొంత గొంతుకుంది, సొంత భావాలున్నాయి. వీటన్నిటినీ ప్రపంచానికి అందించాలి అంటే మన భాష మీద మనం పట్టు సాధించాలి. మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన సాహిత్యం మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలి. వాటి గొప్పతనాన్ని పిల్లలకి చెప్పి తెలుగు భాష మీద, సాహిత్యం మీద ప్రేమ కల్పించాలి. ఇలా తన సొంత ఖర్చులతో పలు కార్యక్రమాల ద్వారా భాషా సాహిత్యాలకు సేవ చేస్తున్న ఇంగువ మాధురి సదా మనకు ఆదర్శనీయులు. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా, ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. ఈ వారం చమత్కార పద్యాల్లో భాగంగా అక్షర చమత్కారం కలిగిన పద్యం. పెంగళి వెంకట కృష్ణారావు గారని విజయవాడలో తెలుగు అధ్యాపకులు, మంచి కవి. ఈ భువన విజయాల్లో ఒక కవి పాత్ర ధరిస్తూ ఉంటారు. ఆయన ఒకసారి తెనాలి రామకృష్ణ పాత్రలో ఉన్నప్పుడు, నాయనా తెనాలి రామకృష్ణ, నీకు వికట కవిగా స్థిరపడేటువంటి యోగం ఎలా పట్టింది అని అడిగితే ఆయన అమ్మవారి దయ వల్ల పట్టింది, కాళికాదేవి నన్ను కనికరంగా జననిలాగా చూడడం వల్ల ఈ యోగం పట్టింది, ఒక హాస్య కవిగా లోకంలో స్థిరపడ్డాను నేను అనే విషయాన్ని కాభాషలో చెప్పారండి. పద్యం అంతా కాభాష మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలుగా ఏదో కళ్ళు అని కకా కళ్ళు అంటారు. అది సమస్య కాదు, అది వచనం. కానీ పద్యంలో, అది కూడా తేటగీతి పద్యంలో, కాభాష కోసం వాడేటువంటి కకారాన్ని ఎక్కడా దీర్ఘం చేయకుండా, అకారం నుంచి మార్చకుండా, మిగిలిన అక్షరాలన్నీ వేసుకుంటూ
ఆయన చెప్పిన పద్యం ఏమిటంటే, కవి కక కట కవి కగా కన కను కది కవ కన కలి కడి కక కళి కక కజ కన కని కవో కలి కక కని కక కర కము కన కజు కచి కన కపు కడి. సరిగ్గా ఎక్కడ తేటగీత 4 పాదాల్లో ఛందస్సులో కానీ గణాల్లో కానీ యతిప్రాసల్లో కానీ తేడా లేకుండా కుదిరిందండి. ఇందులో కకారాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాదుగా, ఒకటి ఆగి ఒకటి కాకుండా ఒకటి అలా వచ్చినవన్నీ చూస్తే, వికట కవిగా నను దీవెనలిడి కాళిక జననివోలే కనికరమున చూచినప్పుడే. సరిగ్గా సరిపోయింది. వికట కవిగా నను దీవెనలిడి కాళిక జననివోలే కనికరమున చూచినప్పుడే. నాకెందుకు వికట కవి అయ్యే యోగం పట్టింది అంటే, ఆ రకంగా నన్ను అమ్మవారు అనుగ్రహించింది అన్నాడు. నిజంగా తెనాలి రామకృష్ణుడి కథలో కూడా బాగా ప్రచారంలో ఉన్న విషయం. ఆవిడ ఒక చేతిలో పాలు, ఒక చేతిలో ఇంకోటి ఏదో పట్టుకుని, నీకు ఏది కావాలో తీసుకోవయ్యా అంటే ఈయన 2 తీసుకుని తాగేసాడు. దాంతోనే నువ్వు మహాకవి అవుతావు కానీ నీకు వికట కవి అనే పేరు వస్తుంది అందుకే ఆవిడ. ఇలాగా కొన్ని కథలు మరి ప్రచారంలో ఉన్నాయి కదా. అది దృష్టిలో పెట్టుకుని ఎంత చక్కని పద్యం చెప్పారండి. పిల్లలకి ఇలాంటి పద్యాలు చెబితే వాళ్ళకి సరదాగా ఆలోచించడం, ఊహాశక్తి అన్నీ పెరుగుతాయండి. ఇలా ఆలోచించడంలోనే విద్యార్థుల బుద్ధులు వికసిస్తాయి. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, ఆవులింతకు అన్నగారు ఉంటారు కానీ తుమ్మకు తమ్ముడు ఉన్నారన్నారు. ఆరోగ్య సంబంధమైన విషయాలని, నిత్య జీవితానికి సంబంధించిన విషయాలని సామెతల్లో జోడించి ఎంత బాగా చెప్పారో చూడండి. ఒకరు ఆవులిస్తూ ఉంటే పక్క వాళ్ళకి ఆవులింతలు వస్తాయి. నిద్రపోయేవాడు పక్కన మనం కూర్చుంటే మనకే నిద్ర వచ్చేస్తుంది కాసేపటికి వాడిని చూస్తూ ఉంటే. కానీ తుమ్మినవాడి పక్కన కూర్చున్నా మనకు తుమ్ములు రావు. అందుకే ఆవులింతకు అన్నగారు ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడు. తుమ్మినంత మాత్రాన్ని నువ్వు పక్కన తుమ్ముతావని ఏం భయపడక్కర్లేదు. ఈ ఆరోగ్య సంబంధమైన విషయాన్ని మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాన్ని చక్కని తెలుగు సామెతలు, మళ్ళీ ప్రాస కూడా కుదిరేలాగా ఆవులంతకి అన్నగారు ఉంటాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు అని చెప్పడం ఎంత గొప్ప విషయం. ఏ భాషలో సాధ్యమవుతుంది? తెలుగులో తప్ప. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం పెట్టారులేండి, మేడికాయ బోనం అంటారు. తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ ఉంది ప్రత్యేకంగా. ఈ బోనం అనే మాట భోజనం అనే మాటకి వికృతిగా ఏర్పడింది. భోజనం, భోజనం, బోయనం, బోనం అలా వస్తుంది. మేడికాయ బోనం అంటే మేడి పండు చూడ మెలిమెయ్యుండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు అంటారు. మేడిపండు, మేడికాయ పైకి చాలా నునుపుగా మంచి కాంతిగా అందంగా కనపడతాయి, లోపల పురుగులు ఉంటాయి. మేడికాయ బోనం అంటే అదే. హడావుడి చేసేసారు, 16 పదార్థాలు వేసేసి చీర చూస్తే వండిన పదార్థాలు రుచిగా లేవు, అందుకని మేడికాయ బోనం అంటారు. అంటే పైకి ఏదో పటారం కనపడుతుంది కానీ లోన లోటారమే అని చెప్పడానికి పెట్టారులేండి మేడికాయ బోనం అనేవారు. తెలుగులో ఒక చక్కని జాతీయంగా ఏర్పడింది. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. పూర్వం ఒకచోట కవి సమ్మేళనం జరిగినప్పుడు జాషువా గారు, దువ్వూరు రామిరెడ్డి గారు, విశ్వనాథ్ వారు, శ్రీశ్రీ వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. బందరు, విజయవాడ, ఏలూరు లాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉండేవి. అందరినీ పెద్దవాళ్ళందరినీ పిలిచేవారు, అందరూ వెళ్ళేవారు. అక్కడ మహా చలోక్తులతో మాట్లాడుకునేవాళ్ళు ఒకళ్ళొకళ్ళు. వాళ్ళ భావధారలు, ఆలోచన విధానాలు రకరకాలుగా తేడాలు ఉన్నప్పటికి కూడా అసలు అక్కడ కనపడనిచ్చేవారు కాదండి, చాలా హుందాగా సరదాగా వ్యవహరించేవారు. ఇందులో జాషువా గారు, దువ్వూరు రామిరెడ్డి గారికి కలిపి ఒక అరుగుమి కూర్చున్నట్టు అక్కడ ఆ ఇచ్చిన వసతి దగ్గర ఓ మూల కూర్చుని ఏదో మాట్లాడుకుంటారు. విశ్వనాథ్ ఆయన చూశాడు, ఈయనకి ఏదో అనకపోతే ఈయనకు తోచదు, ఈయన ఏదో అనకపోతే వాళ్ళకి తోచదు, లేకపోతే కవి ఏమిటి. అందుకని ఆయన వెంటనే చమత్కారంగా అన్నట్ట, ఏమిటి పక్షులు 2 ఓ చోట చేరాయి అన్నాడు. పక్షులంటలో ఉద్దేశం ఏమిటంటే జాషువాకి కవి కోకిల అని బిరుదుంది, దువ్వూరు రామిరెడ్డికి కూడా కవి కోకిల అని బిరుదుంది. అందుకని 2 కోకిళ్ళు అంటే మరి 2 పక్షులేక ఇద్దరును. అందుకే ఏమిటి పక్షులు 2 ఓ కొమ్మ మీద చేరాయి అనగానే జాషువా అఖండమైన స్ఫూర్తితో మాట్లాడండి. ఆయన రామాయణ కల్పవృక్షం రాశారు కదా విశ్వనాథ, అంటే వాల్మీకితో సమానం కదా. మరి వాల్మీకి పూర్వాశ్రమంలో పోయేవాడే కదా. అందుకని ఏమిటి 2 పక్షులు ఓ కొమ్మ మీద చేరాయంటే కిరాతుడు కన్ను పడిందిగా, ఇంకెందుకుంటాం ఇక్కడ అన్నట్టనే. ఎంత చక్కని చమత్కారాలు, ఎంత సమయస్ఫూర్తి, దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం. ఏమి యుగం, అసలు ఏం మనుషులు.
మనం ఇంటా బయట కూడా ఇటువంటి చమత్కారాలతో మన సమయాన్ని నింపుకొని, సరసంతో సమయాన్ని నింపుకొని గడపగలిగితే దాంపత్యంలో కానీ, సంసార జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ ఎక్కడ పొరపత్యాలు ఉండవండి. మనుషుల మధ్యలో ఏమైనా ఉన్నా వెంటనే సర్దుకుపోతాయి. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. పదును అంటే కత్తికి ఉండే వాడి. మరి పదునుకు మరో అర్థం? ఏ అదును, బి విత్తనం, సి తడి, డి పొద. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అదును అయితే ఏ, విత్తనం అయితే బి, తడి అయితే సి, పొద అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. పదును అంటే కత్తికి ఉండే వాడి. మరి పదునుకు మరో అర్థం? ఏ అదును, బి విత్తనం, సి తడి, డి పొద. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం అదును అయితే ఏ, విత్తనం అయితే బి, తడి అయితే సి, పొద అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం కలుగుకు మరో అర్థం గుహ. కనుక ఈ ప్రశ్నకు సమాధానం బి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత కె శ్రీహరిబాబు, విద్యానగర్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.